యూట్యూబ్ అభిమానులకు హృదయపూర్వక నమస్కారములతో ఇదివరకు మోహన్ రాగం అప్లోడ్ చేశాను. చాలా భక్తి శ్రద్ధలతో నేర్చుకుంటున్నారు, మంచి కామెంట్లు కూడా పెడుతున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ పుస్తకంలో ఉండే ఇంకొక రాగం కళ్యాణ రాగం తొలక సంచారం నేర్చుకుందాం. ఈ పుస్తకం పోస్టల్ ద్వారా మీకు కావాలనుకుంటే 95504888 నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఈ బుక్ ఎలా మీరు పొందాలని వివరాలు తెలియజేస్తాను. అలాగే ఆన్లైన్ క్లాసులు కావాలన్నా కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ కళ్యాణ రాగం సరే గమ పద ని సాని గరి చతుశ్రుతి దృశ్యము, అంతర్గాంధారము, ప్రతిపద్యము, పంచమము, చతుశ్రుతి ద్వైతము, కాకల నిషాదం. ఇవి వచ్చే స్వరంలో ఆరోహణ అవరోహణ సంపూర్ణ రాగం. మొట్టమొదటిగా ఒకటో గమకం సా నిరి సని దప మద పమ గరి నీ గరి పగరి సా స్వర సాధన. అకర సాధన ఆ కీబోర్డ్ ముందు ఆరోహణ అవరోహణ నేర్పించాలి కదా. సరి గమ పద ని సాని దప గరి సా షడ్జం, చతుశ్రుతి దృశ్యము, అంతర్గాంధారము, ప్రతిమధ్యమము, పంచమము, చతుశ్రుతి ద్వైతము, కాకల నిషాదం. వచ్చే స్వరాలు సా ని సని దప మద పమ గరి ని గరి పగరి సా. రెండవ గమనం పా మద పమగ గప పని ద నిరి సని ద పమగ ఆ విధంగా స్వరం ఏ విధంగా ఉంటూ అదేవిధంగా అకార సాధన చేయాలి. అప్పుడు మనం రాగం పాడడానికి వస్తుంది అనమాట. అంటే ఈ వీడియో వల్ల మీ కీబోర్డ్ వస్తుంది, గాత్ర సాధన అవుతుంది, స్వర సాధన అవుతుంది. 3 ప్రయోజనాలు ఉన్నాయి. పా మద పమగ గప పని నిరి సని ద పమగ. మూడో గమకం గ ప మద పాని దాస నీరి సగా రి సని ద పమగ గ ప ప స నిరి గరి స నిరి సని ద ని ద పమ మాద నిరి సని ద ని నిసని నిరి సని ద ని నిసని నిరి సని ద ని. కీబోర్డ్ పెంచుకోండి, చెప్పండి. గ ప మద పాని దస నీరి సగ గ ప మద పాని దస నీరి సగ సని ద పమగ సని ద పమగ గ ప ప స నిరి గరి స గ ప ప స నిరి గరి స
నిరిసని దని దపమ నిరిసని దని దపమ మాద నిరిసని దని మాద నిరిసని దని నిసని నిరిసని దని నిసని నిరిసని దని నిసని నిరిసని దని దాస నిసని దాస నిసని దాస నిసని దాస నిసని ఐదో గంపం దాస నిసని దాస నిసని దాస నిసని దాస నిసని పాని ధనిద పాని ధనిద పాని ధనిద పాని ధనిద గాదబ 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 రీపగ 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 రే పగరి సహ దాస నిజని దాస నిజని దాస నిజని దాస నిజని పాని దలిద పాని దలిద పాని దలిద పాని దలిద గాదబ 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 రే పగ రే పగ రే పగ రే పగరి సహ ఆరోగంలో సాగరే మగాదమాని దారి నీరి నిరి నిరి నిదని దని దప పాదరిని దారి నీరి నిరి నిరి నిదని దని దప పాద నిరిని దనిగా రిపగరి సనిద దాని రిగ పామ రీమా గరి సనిద దాని గరిస. ఇక్కడ చిన్న మీరు గమనించాలి. ఇక్కడేంటి, మనం కళ్యాణ్లో ప్రతిమధ్యం మనం వస్తుంది కదా, మరి ఈ శుద్ధమధ్యాలు వచ్చిందని చెప్పి మీరు అనుకోవచ్చు అనమాట. ఈ శుద్ధమధ్యం ఇక్కడ అన్యస్వరంగా ఉపయోగించాలన్నమాట. ఇక్కడ రాగాల్లో ఇప్పుడు పాడేనట్లు కానీ లేదా సినీ సంగీతంలో కూడా రాగాల్లో అన్యస్వరాలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ శుద్ధమధ్యం అనేది అన్యస్వరంగా ఉపయోగించడం జరిగింది, అది గమనిస్తారన్నమాట. కీబోర్డ్ చెప్పుకున్నాను. సరగరి మగద మానిదారి నీరి సాగరిమా ప్రతిమధ్యం ఇక్కడ సాగరి మగద మాని సాగరి మగద మాని దారి నిరి దారి నిరి 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 నిదరి దని దప నిరి నిరి దని దని దప పాద నిరి దారి నిరి పాద నిరి దారి నిరి 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 దని దని దప నిరి నిరి దని దని దప పాద నిరి దానిగా పాద నిరి దానిగా రిపగరి సనిదా రిపగరి సనిదా దానిగా పాప దానిగా పాప రిమ సనిదా
దాని గరిసా దాని గరిసా. ఇక్కడ తారాస్థాయిలో ప్రతి మధ్యమము శుద్ధ మధ్యం వచ్చాయి కాబట్టి పక్కపక్కన వచ్చాయి. ఇందులో ఈ శుద్ధ మధ్యం అనేది మనకి అన్యస్వరంగా ఉపయోగించాం, అది గమనిస్తారన్నమాట. తర్వాత 7వ గమకము నిరి సని దప మగరి గప 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 గరి రేప గప గరి రేప గరి సారి గమ దని రి గరి 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 సనిదా దని గాప 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 రి గరి సా నిరి సని దప మగరి నిరి సని దప మగరి గప 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 గరి గప 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 గరి రేప గప గరి రేప గప గరి రేప గరి సా రేప గరి సా సారి గమ దని రి హరి గమ దని దని ఈ విధంగా ఈ గమకాలు మీరు ప్రాథమికంగా నేర్చుకున్న వలన ఇంకా ఎక్కువ ఈ రాగాన్ని నేర్చుకోవాలి, ఇంకా ఎక్కువసేపు పాడాలి, లేదా ఇంకా ఎక్కువసేపు కీబోర్డ్ మీద హార్మోనియం మీద ప్లే చేయాలి అని మీకు అనిపిస్తే అప్పుడు ఏం చేస్తారు, బాగా ఈ రాగాన్ని ఆలపించే ఆ పౌరాణిక నటులు గాయకుల తాలూకా ఆ వీడియోని ఆ పద్యాన్ని వినడము, అలాగే ఆ విని ఆ అవగాహన పెంచుకోవడం. దానివల్ల ఏంటవుతుంది, ముందుగానే ఈ రాగాన్ని మీరు సాధన చేసి ఉన్నారు కనుక వాళ్ళు ఆలపించే ఆ గమకాలన్నీ కూడా చాలా సులువుగా మీకు అర్థమైపోతాయి. అప్పుడు ఏం చేస్తారు, ఆ విధంగా ఈ రాగాన్ని ఇంకా పెంచుకునే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఏదైనా మనం విషయాన్ని కొంత సాధన ద్వారా నేర్చుకోవాలి, కొంత విని నేర్చుకోవాలి, కొంత చూసి నేర్చుకోవాలి, కొంత పరిశీలన ద్వారా నేర్చుకోవాలి. ఇది మనకి మనం టీచర్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు సైకాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉందన్నమాట. ఈ సైకాలజీ అనే సబ్జెక్టులో ఇటువంటి విషయాలన్నీ కూడా పొందుపరిచారన్నమాట. వాళ్ళ శాస్త్రవేత్తలందరూ కూడా మానవుల యొక్క మేధస్సు, వారి యొక్క జ్ఞానం మీద, మన మెదడు మీద పరిశోధన చేసి మన తెలివితేటలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని ఆ శాస్త్రంలో వాళ్ళు పొందుపరిచారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఏదైనా ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలనుకుంటే ఇన్ని విధాలుగా, అంటే సాధన ద్వారా 100% మనం నేర్చుకునే అవకాశం ఉండదు. కొంత వినికిడి ద్వారా, కొంత పరిశీలన ద్వారా, ఇలా రకరకాలుగా నేర్చుకున్న ద్వారా ఆ విషయాన్ని మనం అప్పుడు సంపూర్ణంగా నేర్చుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించి, మీ అందరూ కూడా ఈ విషయం తెలుసు అయినా సరే మా యొక్క అనుభవాలతో మేము చెప్పినందువలన దాన్ని నేను చేసే ప్రతి వీడియోను కూడా ఆ ప్రేక్షకులు గమనిస్తున్నారని చెప్పి నాకు ఫోన్ ద్వారా చెప్తున్నారు. గురువుగారు, మీరు చేసే ప్రతి విషయాన్ని మేము ఫాలో అవుతాం, మీరు చెప్పే ప్రతి విషయాన్ని, మంచి విషయాలు కూడా మేము శ్రద్ధగా స్వీకరించి ఆచరిస్తున్నాం అని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఈ సంగీతం అనేది ఇది ఎంతో మహా అద్భుతమైనది అనమాట. అది మనకి లభించింది అనుకోండి, ఇంకా మనం ఏదైనా సాధించవచ్చు అనమాట. సంగీతంలో సంగీత పరికరాన్ని నేర్చుకోవచ్చు, మన గాత్రం బాగుంటే గాత్రం కూడా నేర్చుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి మీరు బాగా శ్రద్ధగా, కఠోరమైన సాధన ముఖ్యమండి. ఏదైనా సరే నా సంగీత విద్యార్థులు నేను చెప్పే విషయాలు ఏంటంటే, 3 స్థాయిల మీద అవగాహన పెంచుకోవాలి, 12 స్వరస్థానాల పేర్లు తెలియాలి, తర్వాత ఈ చుక్కలు ఎలాగ తారస్థాయిలో చుక్కలను ఎలా ఉపయోగించాలి, మందర స్థాయిలో చుక్కలు ఎలా ఉపయోగించాలి, గుర్తులు ఎలా ఉపయోగించాలి, ఇది ప్రాథమిక సమాచారం అండి. ఈ ప్రాథమిక సమాచారాన్ని మీద మీరు అవగాహన పెంచుకొని కఠోరమైన సాధన చేస్తే చాలా మీరు సంగీతంలో రాణించగలరనేది నా యొక్క సూచన. ధన్యవాదములు.